యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనము. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొందురు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. నిజమే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం. వరుడు వధువు ఎలా ఉండాలని కోరుకుంటాడు, తను ఎంతో పరిశుద్ధత కలిగి పరిశుద్ధురాలుగా ఉండాలని కోరుకుంటాడు. మరి పెళ్లి కుమారుడుగా మనల్ని కొనిపోబడుకు తీసుకెళ్ళుటకు మరి ప్రభు త్వరలో రాబోతుండగా, ఆ పెళ్లి కుమారుడు వరుడు రాబోతుండగా వధువు సిద్ధపాటును కలిగి ఉండాలి. మనం సిద్ధపడి ఉంటున్నామా? సిద్ధపాటును కలిగిన వారిగా ఉంటున్నామా? ఇంకా ఈ లోకముల వాటిని వెతుకుచ్చు వాటిలోనే మనం జీవిస్తూ ఉన్నట్లయితే, సిద్ధపాటు కలిగిన వారిగా మనం లేకపోతే, నిజంగా త్వరలో రాబోతున్న పెళ్లి కుమారుడుగా ప్రభు రాబోతుండగా ఆయనతో మనము కొనిపోబడే వారిగా సిద్ధపాటు లేకపోతే ఖచ్చితంగా మనం విడబడతాం. విడవబడిన వారి గుంపులో ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉంటున్న మరి విడవబడిన వారికి మహాశ్రమలు, ఘోరమైన శ్రమలు, నరకము ఏ విధంగా ఉంటుందో దానికి కొన్ని వేల రెట్ల యొక్క నరక యాతన ఈ భూమి మీద విడవబడిన ప్రజలు పడుతూ ఉంటారు. కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషపడినట్లుగా ప్రభు కూడా మరి మనల్ని బట్టి సంతోషపడిన రీతిగా మనము సిద్ధపడి ఉన్నట్లయితే ప్రభుతో మనము కూడా కొనిపోబడి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కలిగిన 7 ఏళ్ల విందులో మనము కూడా సంతోషంగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి దేవుని యొక్క పెళ్లి కుమారుడి యొక్క మరి అక్కడ రాక కోసము సిద్ధ మనసును కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ఈ యొక్క ప్రోగ్రాం ప్రతివేకముగా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నానయ్యా. వారి జీవితంలో ఏ కొదువ ఉంటున్నదో ప్రభా, ఆ కొదువను తీర్చమని అడుగుతున్నాను తండ్రి. ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ప్రభా ప్రోగ్రాము చూస్తూ ప్రార్థిస్తున్నారయ్యా, వారి ప్రార్థన వేగంలో అద్భుత కోసమైన కార్యములు జరిగించండి. స్వస్థత విడుదల దయచేయమని అడుగుతున్నానయ్యా. లిఖోబాదిష్టి ఖాబా షౌరిలది ఖమా అందర నీ కృపరి కోసమైన దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.